అల్పుడను, ఏ యోగ్యత లేనివాడిను, అలాంటి అల్పుడను ఆయన కనికరించి ఈ స్థితిలో ఈ సమయాన్ని ఇచ్చి నిలబెట్టిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ స్థలమునకు నన్ను ఆహ్వానించిన యవనస్తులు, వారికి వారి కుటుంబాలకు నా ఆశీస్సులు వారికి నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ చోట ఉన్న దైవజనులు చాలా దూరం నుండి వచ్చి ఈ రీతిగా ఈ పరిచర్యలో వారి ప్రార్థనల చేత, వారి సహకారం చేత దేవుని పనిని జరిగించాలని వారి సహకారాన్ని అందించిన, వారి ప్రార్థనలు అందిస్తున్న దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ చోటున్న దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన సంఘ విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రైట్. నా యొక్క విన్నపం మరి వింటారో లేదో నాకు తెలియదు, మీకే చెప్పేది. వచ్చేయండి, ఎవరో ఒకరు ఉంటానంటే ట్రాఫిక్ కోసం ఏమైనా ఉంటానంటే ఉండండి, కానీ మిగతా వాళ్ళందరూ వచ్చేయండి. వద్దు, అయిపోయింది. వచ్చేయండి. మీరు వచ్చేస్తే మీకు కూడా ఈ వాక్యం మనందరికీ అవసరం కదా. ప్రైజ్ ద లార్డ్. దయచేసి అటు ఇటు ఏమాత్రం మీరు కార్యభారం కలిగిన వారు, ఈ పరిచర్య పట్ల భారముతో ఎన్నో తలంపులు కలిగిన వారు అయినను వాక్యం అందరికీ కదా, మాట్లాడుతున్న వానికి వింటున్న వారికి అందరికీ వాక్యమే కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యానికి చోటు ఇవ్వాలని, అటు ఇటు ఏమాత్రం సంచరించుకోకుండా ఏకాగ్రత కలిగి ఉండాలని కోరుతూ వాక్యంలోనికి వెళదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం చదవండి అమ్మా. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు చాలరా 40 వచనాన్ని కూడా చదువుతా తల్లి. అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మా కొరకే చక్కని వాతావరణాన్ని ఇచ్చిన దైవమా, మీకు మీ పాదాలకు వందనాలు. మీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు. సిగ్గుపరచబడతాము, అనే ఒకవైపు భావజాలాలు వస్తున్న నా జనులు ఎన్నడూ సిగ్గునొందరని నీ వాక్యంతో బలపరుస్తూ నిన్నటి రోజు రాత్రి, ఈరోజు పగలు, ఈరోజు రాత్రి మీరు చక్కని వాతావరణం ఇచ్చి నడిపించిన దైవమా, మీకేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేమయ్యా.
సకల ప్రజలు చూస్తూ ఉంటుండగా నీ కార్యాలు మా పట్ల జరిగించినందుకు వందనాలు. వార్తలు భయమును కలిగించేటట్టుగా ఉన్నప్పటికీ వాటన్నిటినీ నాయనా సమస్తాన్ని మార్చగలిగిన దేవుడను నేనే అని మీరు ఈ 2 రోజులు రుజువుపరుచుకున్నందుకు, మీరు మిమ్మల్ని మీరు ప్రకటించుకున్నందుకు మీకు కోటాను కోట్ల స్తోత్రాలు స్వామి. మీకు స్తుతులు నాయన, మీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, ఈ సమయం అందు నీ వాక్యం ముందు మేమందరూ నిలబడి ఉంటుండగా నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించుము, మీ ఆత్మ చేత మమ్మల్ని దర్శించుము ప్రభువా. మళ్ళీ గొప్ప మార్పు కలగ చేయము. మీకే స్తుతులు చెల్లిస్తూ వినుబుద్ధిని, గ్రహింపు శక్తిని మాకు దయచేయమని, సరి అయిన అవగాహనతో తండ్రి వాక్యమును పట్టుకుని ప్రార్థించుటకు మాకు సహాయం చేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఇక పెంతెకొస్తు దినమందు అపోస్తుడైన పేతురు గారు కడమ అపోస్తులు యొద్దకు 3,000 మంది ప్రజలు రావడం అంటూ జరిగింది. 3,000 మంది ప్రజలు వచ్చి, ఇంత సౌండ్ అక్కడ లేదు, ఇంత లైటింగ్ అక్కడ లేదు, కానీ దేవుని యొక్క ఆత్మ అపోస్తుల మీదకి మేడగదిలో 10 దినములుగా కనిపెడుతున్న అపోస్తుల మీదకి దేవుని ఆత్మ దిగిరాగా వారిలో నుండి సువార్త అనేది ప్రకటింపబడ్డమంటూ జరిగింది. లేదా స్పష్టంగా చెప్పాలంటే పేతురు వారిలో లేచి నిలబడి సువార్తను ప్రకటించడం అంటూ చేసి ఉన్నారు. ఆ సువార్తకు 3,000 మంది కదిలి, మనుషులు కదిలారు అన్నని మనం చెప్పొచ్చేమో, కానీ వారు వారి స్థితిలో నుండి కదిలారు. వారు అంతవరకు జీవించిన జీవితము నుండి కదిలారు. అంతవరకు వారు ఏమై ఉన్నారో ఆ స్థితిని వదిలి ఒక నూతన స్థితి కొరకు కదిలి రావడం అంటూ జరిగింది. ఆ రీతిగా వచ్చి మేము ఏమి చేయాలి? ప్రైజ్ ద లార్డ్. వారు అడిగిన ప్రశ్న, మేమేమి చేతుము? దేవునికి స్తోత్రం. మేము ఈ స్థితిని వదిలి మేము నూతనమైన అనుభవానికి రావడానికి వాక్యం విన్నాం అన్న మాట కన్నా సువార్త విన్నాం. ఆ సువార్త వినుట వలన మేము ఉండలేకపోతున్నాం. మా స్థితులలో మేము ఇంతవరకు బ్రతికిన బ్రతుకుల్లో ఉండలేకపోతున్నాం. ఇంతవరకు జీవించిన జీవితంలో మేము ఉండలేకపోతున్నాం. ఇంతవరకు నడిచిన మార్గంలో మేము నడవలేక ఇప్పుడు మిమ్మల్ని ఆలోచన అడగడానికి వచ్చాం. మేము ఎలా జీవించాలి, మేము ఎలా నడవాలి, మేము ఎలా ప్రవర్తించాలి, మేమేమి చేయాలి? ఇంతకీ వీరు ఈ ప్రశ్న వేయడానికి కారణం ఏంటంటే, వారు ఒక నిందకు గురి అయినట్టుగా కనబడుతుంది. మీరు యేసును సిలువ వేసితిరి, మీరు ఆ యేసును సిలువ వేసితిరి అని చెప్తున్నాడు పేతురు పరిశుద్ధాత్మతో. అయితే
ఆయన సిలువ వేయబడి చనిపోయి ఆయన సమాధిలో కుళ్ళిపోలేదు, ఆయన పాతాళములో విడిచిపెట్టబడలేదు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు ఆయనను లేపెను. పేతురు స్పష్టంగా చెప్పారు, ఆయన లేకుండా చేయాలనుకున్నారు, ఆయనను ఇంకా కనబడుకోకుండా చేయాలనుకున్నారు, ఆయన పేరు ఆయన అసలు ఎవరి మధ్య లేకుండా చేయాలనుకున్నారు. కానీ దేవుడు ఆయనను 3వ రోజున తిరిగి లేపాడు. అందుకు మేము సాక్షులం. దేవునికి స్తోత్రం. నిజంగా చెప్పాలి అంటే సువార్త అంటే ఏంటో పేతురు చెప్పింది వెంటే మనకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయములో పేతురు నిలబడి పరిశుద్ధాత్మతో చెప్పిన వాక్యం సువార్త, సిలువను గూర్చిన వార్త. సిలువను గూర్చిన వార్త కొద్ది సమయం ఆయన ప్రకటించడం అంటూ చేశాడు. మీరు ఆయనను బంధించారు, లేదా ఆయనను మీరు హింసించారు, మీరు ఆయనను శ్రమపరిచారు, మీరు ఆయనను ఆ సిలువకు అప్పగించారు, కానీ ఆయన కుళ్ళిపోలేదు, ఆయన సమాధిలో విడవబడలేదు. దేవుడు ఆయనను లేపాడు. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డం నిజం, యేసుక్రీస్తు శ్రమపరచబడి సిలువ వేయబడి చనిపోవడం నిజం. కానీ ఆయన దేహము సమాధిలో విడిచిపెట్టబడలేదు, పాతాళములో విడిచిపెట్టబడలేదు, ఆయనను దేవుడు లేపాడు. ఇది నిజం. శ్రమపరచబడడం నిజం, చనిపోవడం నిజం, సమాధి చేయబడ్డం నిజం, కానీ 3వ రోజున తిరిగి లేపబడ్డం నిజం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది సువార్త. యేసుక్రీస్తు యొక్క శ్రమలను గూర్చి చెప్పుట, యేసుక్రీస్తు శిలువ మరణమును గూర్చి ప్రకటించుట, యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చి ప్రకటించుట. ఇది ఆయన ఆ కొద్ది సమయం సువార్త ప్రకటించారు. ఆ ప్రకటనకు కదిలేరు 3,000 మంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు తిరిగి లేస్తారని ఆయన లేఖనమును ఆధారం చూపించి చెప్పాడు. దావీదు ఆయన తన కీర్తనలో తన పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవని, పాతాళములో విడిచిపెట్టవని చెప్పాడు కదా. ఆ మాట యేసుక్రీస్తుని గూర్చే కదా. దావీదు చనిపోయాడు, ఆయన సమాధి మన మధ్య ఉన్నది, ఆయన కుళ్ళిపోయిన ఆయన సమాధిలో విడిచిపెట్టబడిన అనుభవం మనకు తెలుసు. కానీ దావీదు నోటంట వచ్చినది దావీదు కొరక, యేసుక్రీస్తు వారి కొరక? ప్రైజ్ ది లార్డ్. వారికి తెలియజేసిన సమాచారం దావీదే చెప్పాడు. దావీదు కొరక, యేసుక్రీస్తు వారి కొరక? వారు ఆలోచించారు. నిజమే కదా, దావీదు సమాధి మన మధ్య ఉంది కదా, ఆయన పాతాళములోనే విడిచిపెట్టబడ్డాడు కదా, ఆయన దేహము కుళ్ళిపట్టబడింది కదా. మరి దావీదు ప్రవచించింది ఎవరి కొరకు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరి కొరకు అనంటే యేసుక్రీస్తు మరణము కొరకు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఆ యొక్క శ్రమల కొరకు, యేసుక్రీస్తు పునరుద్ధానం కొరకు దావీదు ప్రవచించడం అంటూ చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు 2వ కీర్తనలోనే అంటాడు, కుమారుని ముద్దు పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. దావీదుకి యేసు తెలుసా అంటే అవును. పాత నిబంధన భక్తులకు యేసు ఈ లోకానికి రాకమునిపే వారికి వ్యక్తిగతముగా తన్ను తాను కనపరుచుకున్నాడు, తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి
దావీదు యేసును చూచాడు. 22వ అధ్యాయంలో యేసు సిలువను గురించి మాట్లాడాడు దావీదు. 2వ కీర్తనలో కుమారుడు అని మాట్లాడడం అంటూ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. 22వ అధ్యాయంలో ఆయన శ్రమలను గురించి మాట్లాడతాడు దావీదు. ఆయన 16వ కీర్తనలో ఆయన పునరుద్ధానమును గురించి మాట్లాడతాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి ఈ సువార్త పేతురు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, దీనికి ఒక్క కాంబినేషన్ చెప్పనా? ఎస్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్కేల్ 37:1 వచనం మనం చూడగలిగితే చదువుంది. యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను పంపెను. దేవునికి స్తోత్రం. అక్కడ అందరూ రెడీ? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ యెహెజ్కేలు కనబడతాడు, ఇక్కడ పేతురు కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ యెహెజ్కేలు మీదకి యెహోవా హస్తము, యెహోవా ఆత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. అర్థమవుతుందా? పాత నిబంధనలో యెహెజ్కేలు, కొత్త నిబంధనలో మనం చదువుకుంటున్నా, ఇంతవరకు మాట్లాడుకుంటున్నా పేతురు. అతని మీదకి యెహోవా హస్తం యెహెజ్కేలు మీదకి. అతడు ఆత్మవశుడై 2, 3 అతడు ప్రవచించగా 4 ఎముకలు కదిలేను. గట్టిగా ఒకటి చెప్పండి. అతని మీదకి యెహోవా హస్తం, అతడు ఆత్మవశుడు. 3 అతడు ప్రవచించెను. 4 ఎముకలు కదిలేను. ఇప్పుడు పేతురు కోసం చెప్పండి. పేతురు మీదకి దేవుని ఆత్మ, పేతురు ఆత్మవశుడు, పేతురు ప్రవచించెను. పేతురు ప్రవచించగా ఎముకలు కదిలేను 3,000 మంది. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. అక్కడ ప్రవచనం, ఇక్కడ సువార్త. పాత నిబంధనలో ప్రవచనం, కొత్త నిబంధనలో సువార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకీ ఎముకలు ఎవరు? అక్కడ బబులోనులో ఉన్న ప్రజలు. ఇప్పుడు పేతురు నిలబడింది ఎవరి దగ్గర అంటే పాపము చేత పట్టబడిన ప్రజలు, చెరలో ఉన్న ప్రజలు, వారికి వారు బయటికి రాలేని స్థితిలో ఉన్న ప్రజలు. ప్రైజ్ ది లార్డ్. వారు నిస్సహాయులై, అందరికి అర్థమవుతుందా? వారు నిస్సహాయులేమంటే మేమేమి ఇంతవరకు చేశారుగా. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు చేశారుగా. వచ్చింది ఎవరండి? యూదులు కాదా? వచ్చింది యూదులు కాదా? తల్లులు, టెంట్లో ఉన్నవారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఇంతవరకు చేసింది మిమ్మల్ని చెరలో నుండి విడిపించలేదా? మీరు నైవేద్యం వేయలేదా? మీరు దహన బలి ఇవ్వలేదా? మీరు సమాధాన బలులు ఇవ్వలేదా? పాప పరిహారార్థ బలి ఇవ్వలేదా? మీరు బలులు ఇవ్వలేదా? యాజకత్వం చేయలేదా? మీరు విశ్రాంతి దినం పాటించలేదా? మీరు ధర్మశాస్త్రాన్ని ఆచరించలేదా అని అంటే
మేము ఇన్ని పాటించినా మేము పాపము నుండి విడుదల పొందలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రవచనం, సువార్త, నా ప్రియమైన దైవ జనాంగమా, సువార్త ఎముకలను కదిలించాలి. దేవునికి స్తోత్రం. ప్రవచించువాని మీద యెహోవా హస్తం, ప్రవచించువాడు యెహోవా ఆత్మ వశము. అలాగే పేతురు సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా, ప్రైజ్ ది లార్డ్, సువార్తతో పాటు ఆయన కలిగి ఉన్నది శక్తి. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చును, మీరు శక్తి నందుదురు. మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన సువార్త ఒకటే పట్టుకుని వెళ్ళలేదు, ఆయన సువార్తతో పాటు యెహోవా హస్తాన్ని తీసుకుని వెళ్ళి ఉన్నాడు. ఆయన సువార్తతో పాటు పరిశుద్ధాత్మ వశములో ఉన్నాడు. చెప్పండి, అతను ఏం పట్టుకుని వెళ్ళాడమ్మా? 5,000 నోటు, 5,000, 10,000 పట్టుకుని వెళ్ళాడా? ప్రైజ్ ది లార్డ్. ఏం పట్టుకుని వెళ్ళాడు అంటారు? కొద్ది గట్టిగా చెప్తారు. ఏమైనా వింటున్నారు? ఏమి వినబడుతుందా మీకు? ఏం పట్టుకుని వెళ్ళాడు పేతురు? అమ్మా, పరిశుద్ధాత్మతో. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా హస్తం అతని మీద ఉన్నది. అతడు పరిశుద్ధాత్మ వశుడై ఉన్నాడు. అతడి నోట దేవుడిచ్చిన మాట ఉన్నది. ఈ మూడిటితో నిలబడగా ఎముకలు కదలడం మొదలుపెట్టాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రేమించుచున్న దేవుడు. ఒక మాట చెప్పాలంటే, ఎముకలన్నీ కలిసి మాట్లాడుకుంటున్నాయట. మనం ఎప్పటికీ ఇంతేనా? మనము ఎప్పుడు ఇంతేనా? మనము విడవబడితేమే ఉంటుంది. ఆ పేరాల కింద లైన్లో ఉంటుంది. మనము విడవబడితేమే, మనము దేవుడు మనల్ని మర్చిపోయనే, మనము ఎప్పటికీ ఇదే స్థితిలో ఉంటామేమో అని ఎముకలన్నీ అనుకుంటున్నాయట. అప్పుడు దేవుడు అంటున్నాడు, లేదు లేదు లేదు, నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను. ఇంకొక మాట చెప్తాను. ఎముకలు అని అంటే ముందు అవి ఒక రూపం కలిగిన మనుషులే కదా. ఒకప్పుడు అవి రూపం కలిగిన మనుషులే కదా. అవి తమ రూపాన్ని కోల్పోయాయి కదా, తమ శరీరాలను కోల్పోయాయి కదా, దేవుడిచ్చిన ఆకారం కోల్పోయింది కదా, దేవుడిచ్చిన స్వరూపం కోల్పోయింది కదా, దేవుడిచ్చిన స్థితిని కోల్పోయింది కదా. రాబందులు కొన్ని తిన్నాయి, ఎలుగుబంట్లు తోడేళ్ళు కొన్ని తిన్నాయి, కుక్కలు నక్కలు కొన్ని తిన్నాయి. మొత్తానికి ఎముకలు మిగిలాయి, ఎముకలు మిగిలాయి, ఎముకలు మిగిలాయి. కానీ దేవుడు అంటున్నాడు, అట్టి ఎముకలను మళ్ళా నేను కదిలించి ఒక సైన్యముగా నేను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తాడట? పోగొట్టుకున్న స్థితి మళ్ళా ఇస్తాను, పోగొట్టుకున్న రూపం ఇస్తాను, పోగొట్టుకున్న స్వరూపం ఇస్తాను, పోగొట్టుకున్న ఆ సమస్తాన్ని మళ్ళా నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం పోగొట్టుకున్నా ఎముకలు? రూపాన్ని. చెప్పాలి. ఏం పోగొట్టుకున్నాయి? రూపాన్ని. 2, స్వరూపం. ఎవరి స్వరూపం? దేవుని పోలిక, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క యథార్థత, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క సమస్త సంపద పోగొట్టుకున్న ఎముకలయ్యే. అయినా దేవుడు యెహెజ్కేలును పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ కోపించేవాడు కాదు, ఎల్లప్పుడూ కోపించేవాడు కాదు. తన వాత్సల్యము చేత
మళ్ళా సమకూర్చు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా దైవ జనాంగమా, దేవుడు అక్కడ యెహెజ్కేలు ఎముకల దగ్గరికి పంపించాడు, ఇక్కడ పేతురును నిలబెట్టాడు, మాట్లాడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్తాను. ఈ సువార్త పేతురు కన్నా గుడ్డోడు బాగా చెప్తాడు. ఈ సువార్త పేతురు కన్నా కుష్ఠరోగులు బాగా చెప్తారు. ఈ సువార్త లాజరు బాగా చెప్తాడు. ఎందుకు? మీరే మాట్లాడండి. లాజరు ఏం చెప్తాడు? లాజరు తెలుసా? చర్చిలో ఉన్నాడా? చర్చిలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? కొద్ది గట్టిగా మాట్లాడండి. సమాధిలో ఉన్నాడు. లాజరుని యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తిరిగి లేపాడు. ఇప్పుడు సాక్ష్యం ఇమ్మంటే లాజరు బాగా చెప్తాడా, పేతురు బాగా చెప్తాడా? గట్టిగా చెప్పండి. ఏం చెప్తాడు లాజరు? నేను చనిపోయాను, నేను సమాధి చేయబడ్డాను, నేను కుళ్ళు కొంప కొట్టిన వాడనయ్యాను, నేను కట్టబడిన వాడనయ్యాను, కొంత టన్నుల బరువు కలిగిన రాయి ఎన్నటికీ బయటకు రాకుండా నా ముందు పెట్టబడింది, లేదా నా గుహ ముందు పెట్టబడింది. అయితే యేసుక్రీస్తు వారు వచ్చారు, రాయి తొలగించారు. ప్రైజ్ ది లార్డ్. రాయి తొలగించమన్నారు. ఆ తర్వాత నన్ను లాజరు బయటకు రా అన్నారు. నేను బయటకు వచ్చేసాను. ఇప్పుడు ఈ మాట పేతురు ఏం చెప్తాడు? దేవునికి స్తోత్రం. కాస్త ఏం పంచుతారా ఏంటి కొందేసి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అంటే బండి లైన్లో పడడానికే చాలా టైం పడుతుంది మాకు. దేవునికి స్తోత్రం. వచ్చిన ఏ ఒక్కరు రుద్దురాలైనా సరే ఉట్టిగా వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. మీరు వెంటే ఉండండి, వినపోతే పోండి అని చెప్పుకొని పోయేది కాదు. ఎంతైనా మీకు అర్థం అవ్వాలని తపన మాకంతే. మీ హృదయాల్లో వాక్యం చేరాలని తపన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగని చిన్న కథ చెప్పి వెళ్ళిపోతే ఏం చెప్పాడురా అంటారు. అలాగని గుప్తమైనది చెప్తే ఏమర్థమైందిరా? ప్రైజ్ ది లార్డ్. వైజాగ్ నుండి వచ్చి ఏం చెప్పాడా? ఒక కథ చెప్పాడా అనొచ్చు. లేదా వైజాగ్ నుండి చెప్పాడు, ఏం చెప్పాడో బాగా చెప్పాడు కానీ ఏమి అర్థం అలా. నో. అందరు గట్టిగా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మంచిది. వాక్యానికి వెళ్దాం. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లాజరు పేతురు కన్నా ఒక మంచి సువార్త చెప్పగలడు. లాజరు బయటకు రా, ఈ మైకెట్టుకుని చెప్పు అంటే చెప్తాడు సాక్ష్యం. అప్పుడు యేసు శక్తి బయలుపరచబడతాది. నా యేసు చనిపోయిన నన్ను లేపాడు, నా యేసు కుళ్ళిపోయిన నన్ను లేపాడు, నా యేసు 4 రోజులు కంపు కొడుతున్న ఉబ్బుపోయిన 4 రోజులు అంటే కనీసం ఇలా పట్టుకుంటే, బాడీని పట్టుకుంటే చర్మం చేతికి వచ్చేద్దేమో. 4 రోజుల తర్వాత ఒకవేళ బాడీని చేయి పట్టుకుంటే ఒకవేళ జబ్బ రాదేమో నాకు తెలియదు, కానీ మాంసం మాత్రం చేతిలో ఉంటుంది, చర్మం మాత్రం చేతిలో ఉంటుంది. అలాంటి దేహాన్ని లాజరు అంటాడు. అలాంటి స్థితిలో ఉన్న నన్ను యేసుక్రీస్తు లాజరుని లేపి నన్ను నిలబెట్టాడు, నన్ను సజీవుడిగా చేశాడు అని లాజరు బాగా చెప్పగలడు సాక్ష్యం. పేతురు ఏం చెప్తాడు? యోహాను ఏం చెప్తాడు? ఆంద్రు ఏం చెప్తాడు? యాకోబు ఏం చెప్తాడు? గుడ్డోడు, దావీదు కుమారుడు అన్నవాడు బాగా చెప్తాడు సాక్ష్యం యేసు గురించి. రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు గురించి బాగా చెప్పగలదు. లేదా
సమాజ మందిరపు అధిపతి లేదా శతాధిపతి తన దాసుని గురించి సాక్ష్యం చెప్పగలడు యేసుకి. ఎంతమంది సాక్ష్యం సమూహము యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నను యేసుక్రీస్తు వారిని ఉపయోగించలేదు. అందరికి అర్థమైందా? అందరికీ అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. నాకు మీకు కానీ లాజరు దొరుకుతూ ప్రపంచం అంతా తిప్పేదమండి. ప్రైజ్ ది లార్డ్. నా వెనకాతల ఫస్ట్ ప్రసంగికుడు ఆయనే. ఎందుకు? ఒరే నువ్వు చెప్పరా, నీ కులం చెప్పరే, నువ్వెంతటోడవో చెప్పరే, నువ్వెంత ధనవంతుడవో చెప్పు, నువ్వు ఎంత దీనస్థితిలో నుండి పైకి వచ్చావో చెప్పు. వాడు చెప్పిన తర్వాత అప్పుడు రెండో ప్రసంగం నాది. అలా లాజర్ని నా వెనకత్తలు తిప్పుదును, కానీ యేసు లాజర్ని తన వెనకత్తలు తిప్పుకోలేదు. నువ్వు అక్కడ ఆగు. గుడ్డోని తన వెనకత్తలు తిప్పుకోలేదు, అక్కడ ఆగు. సేనాదయం పట్టిన వాడిని అక్కడ ఆగు. చెప్పుకుంటే మీ ఊర్లో చెప్పుకో, నువ్వు అక్కడ ఆగు, రాకు. ప్రైజ్ ది లార్డ్. సువార్త రెండు రకాలైపోయింది ఇప్పుడు. గుడ్డోడు చెప్పే సువార్త వేరు, పేతురు చెప్పే సువార్త వేరు. గమనించాలి అందరూ గ్రహించండి. గుడ్డివాడు, లాజరు, కుష్ఠరోగులు, లేకపోతే సమరయ స్త్రీ, లేకపోతే వీళ్ళందరూ చెప్పే సాక్ష్యాలు వేరు, సువార్త వేరు. పేతురు అపోస్తలులు చెప్పిన సువార్త వేరు. దేన్ని సువార్త అందా? దేన్ని సువార్త అందా? ప్రైజ్ ది లార్డ్. అందరికి అర్థమైంది ఈ మాట? అందరికి అర్థమైందా? ఈ ఒక్క మాట అర్థమైందా? సువార్త అంటే దానికి పౌలు భక్తుడు సిలువను గూర్చిన వార్త. దేవునికి మహిమ కలుగునుగాక. క్రైస్తవ సమాజమా, సిలువను గూర్చిన వార్త నీకు వెర్రితనముగా ఉండకూడదు. అది నీకు శక్తి అయి ఉన్నది. అది నువ్వు రక్షింపబడడానికి శక్తి, ప్రజలు రక్షింపబడడానికి శక్తి. చెప్పండి, అలా చెప్తేనే చెప్తారా మీరు? ప్రైజ్ ది లార్డ్. సిలువను గూర్చిన వార్త అసలు ఏం చేస్తుంది? రక్షింపబడుతున్న వారికి దేవుని అనండి, రక్షింపబడుచున్న వారికి, విడుదల పొందుతున్న వారికి, వారి స్థితిగతుల నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్న లేదా వస్తున్న వారికి శక్తి, దేవుని శక్తి సిలువ. ఆ సిలువలో శ్రమలు, ఆ సిలువలో మరణం, ఆ సిలువే పునరుద్ధానం. ఇదే సువార్త. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సువార్తకి వెళ్తున్నాం. ఓకే, సువార్తకి ఏం చెప్పాలి చెప్పండి, మీకు అందరికీ తెలుసు కదా. సువార్తకి వెళ్తున్నాం. నన్నెవ్వరు ఏమనుకోవద్దు, నేను వాక్యానుసారంగా వెళ్తున్నాను. యేసు మరణం, యేసు శ్రమలు, యేసు పునరుద్ధానం, అది కదా సువార్త. సిలువను గూర్చిన వార్త అది కాదా? కానీ ఈ రోజున క్రైస్తవులకి సిలువను గూర్చిన వార్త ఏమైంది? మీరే చెప్పాలండి. హలో, మీకు అర్థం అవ్వలేదా? మీరు ఎంతమంది సువార్త చెప్తున్నారో ఒకసారి ఇలాగన్నారా? చెప్పండి. సువార్త చెప్పిన వారు ఇక్కడ ఎంతమంది? ఏ సువార్త చెప్తున్నారు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను, గుడ్డోడు చెప్పిన సువార్తేనా? కుష్ఠరోగులు చెప్పిన సువార్తేనా? మాట్లాడండి. లాజరు చెప్పిన సువార్తేనా? అయితే 12 మందిని అపోస్తలుని ఎంచుకోవసరం లేదు, వీళ్ళందరిని పట్టుకుంటే చాలు, యేసయ్య రాజ్యం కట్టేసిన. గుడ్డోడు, నువ్వు చాలా మంచోడు రా, నా అంబుల పద్దులో మంచి బలమైన యోధుడు. లాజరు, వీళ్ళందరికీ లీడరు నువ్వు, వీళ్ళందరికంటే గొప్ప కార్యం నీకు చేశాను కదా, నువ్వు లీడరు అని వీళ్ళందరినీ పట్టుకొని, గుడ్డోలు, పక్షవాతం గలవాడు, చనిపోయి లేచినోడు, కుష్ఠరోగులు, వీళ్ళందరినీ పట్టుకుని నా సైన్యం వెళ్ళండి ఊర్లోకి. దేవుడు గ్రహించే మనసు ఇచ్చిన కాక.
గతము ఏమో కానీ ఈ రోజు నుండి అయినా యెహోవా హస్తం ఎవరి మీద ఉన్నదో, యెహోవా ఆత్మ వశములోకి ఎవరు వెళ్ళారో వారి నోట దేవుడు పెట్టిన ప్రవచనం సిలువను గూర్చిన వార్త. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనమందరము గ్రహిద్దాం. నేను నోరిప్పితే ఎవరిని గురించి చెప్పాలి అని అంటే, రక్షించుటకు ఆధారము సిలువే, రక్షించుటకు ఆధారం క్రీస్తే. క్రీస్తునే నేను పరిచయం చేయాలి. ఆ క్రీస్తు నీ పాపముల కొరకు చనిపోయాను. ఆయన నీ పాపములు తన మీద వేసుకుని, ఆ పాపానికి వచ్చే శిక్షను తన మీద వేసుకుని, ఆ పాపానికి వచ్చే శ్రమ తన అనుభవించి ప్రాణం పెట్టి 3వ రోజున లేచాను. అదే సువార్త. ఇంకా చెప్తాను. ఆ సిలువలో తమ్ముడు వెంటనే నా ప్రైజ్లో ఒక్కడవే, దేవునికి స్తోత్రం. ఆ సిలువ మీద మనం చూడవలసింది యేసును కాదు, ప్రతి ఒక్కరూ మనల్నే చూసుకోవాలి. ఎవరిని చూసుకోవాలి? ఎందుకు చూడాలి? ఆ శిక్ష పొందవలసింది ఎవరు? మనమే కదా. ఆ దెబ్బలు ఎవరి మీద పడాలి? ఆ ముళ్ళ కిరీటం ఎవరి మీద పడాలి? ఆ కొరడా దెబ్బలు ఎవరు తినాలి? ఆ మరణం ఎవరు అనుభవించాలి? మనమే కదా. కానీ మనలందరినీ పక్కకు తోసి, మనందరినీ పక్కన నెట్టి ఆయన వచ్చి, ఆయన ఎలాగొచ్చాడు? సమస్త మహిమను వదిలిపెట్టి, సమస్త ఆధిపత్యమును, ఆరాధనను, పరిశుద్ధతను, మహిమను, దైవత్వమును వదిలిపెట్టి రిక్తుడుగా వచ్చాను. అదే ప్రేమ, అదే ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏం చేశాడు? తన కుమారుని నీ కొరకు పంపించాడు. అందరు చెప్పండి, దేవుడు నన్ను ప్రేమించి. చెప్పాలి గట్టిగా, కుర్చీలో కూర్చున్నవారు. దేవుడు నన్ను ప్రేమించి నా పాపానికి వచ్చే శిక్షను నేను పొందకోకుండా తన కుమారుని పొందులాగన తన కుమారుని లోకానికి పంపాను. ఇప్పుడు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? సరిగ్గా చెప్పండి, న్యాయం చెప్పండి. పంపించిన ఆయనకా, వచ్చిన ఆయనకా? వచ్చిన ఆయనకి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరికి థ్యాంక్స్ చెప్పాలండి? తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించాను. దేవునికి స్తోత్రం. ప్రేమించి ఏం చేశాడంటే, మనము ఆయన దైవత్వమును, ఆయన స్వరూపమును, ఆయన పోలికను, ఆయన నీతిని, ఆయన యథార్థతను, ఆయన దంతయు కోల్పోయి నశించిపోయాము ఎండుని ఎముకల్లాగా. అయితే దేవునికి స్తోత్రం, మనలను ఒక రూపమునకు మార్చాలని తన కుమారుని లోకానికి పంపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చింది సమస్తమును వదిలిపెట్టి, కొంచెము కాదు, సమస్తమును వదిలిపెట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాను. అందరు గట్టిగా చెప్పండి. అల్లు కాదు, చెప్పండి. సమస్తమును చెప్పాలి, గట్టిగా చెప్పాలి. సమస్తమును విడిచిపెట్టి ఆయన నా కొరకు సిలువకెక్కాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, అమ్మా మీ మీద పడవలసిన దెబ్బలు ఆయన పొందాడమ్మా, మీరు పొందవసరం లేదంటే థ్యాంక్స్ చెప్తారా లేదా? అది శుభవార్త లేకపోతే అది విచార వార్త? గట్టిగా, శుభవార్త. ప్రైజ్ ది లార్డ్. అదే పేతురు నోట నుండి వచ్చిన వార్త. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్డివాడికి అనుమతి లేదు ఈ సువార్తకు, కుష్ఠరోగులకు లేదు ఈ సువార్తకు, చనిపోయిన లేచిన లాజరుకు లేదు ఈ సువార్త. 12 మందిని ఏర్పరచుకుని
వారు గుడ్డోళ్ళు కాదు, వారు కుష్ఠరోగులు కాదు, వారు చనిపోయి లేచిన వారు కాదు, వారు పక్షపాతులు కాదు, వారు ఏ రోగాలు కలిగిన వారు కాదు. యేసు వెనకాతల ఆరోగ్యముతో నడిచిన 12 మందిని అంటాడు, మీరే నాకు సాక్షులు. గట్టి మీద ఉన్నవారు మీరే. ఎవరికి? ప్రైజ్ ది లార్డ్. 12 మంది ఎవరికంటండి సాక్షులు? యేసుక్రీస్తుకి మరణానికి, యేసుక్రీస్తు పునరుద్ధానానికి, యేసుక్రీస్తు శ్రమలకు ఆ 12 మంది సాక్షులట. ప్రైజ్ ది లార్డ్. అంటాడు, కాబట్టి మీ మీదకి శక్తి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దైవ జనాంగమా, ఈ సువార్త మనందరము కూడా ప్రవచించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్తాను. ఈ సువార్త ప్రకటింపబడగా ఎన్ని వేల మంది కదిలేరండి? చెప్పాలి. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నేస్తానే. ఎండిన ఎముకలు కదా యేసుకేలు ప్రవచిస్తే కదిలాయి. ఎక్కడి నుండి కదిలాయి? ఎక్కడికి వెళ్ళాయి? హలో, మీరు సమాధానం అనకండి. అందరూ స్పష్టంగా వినండి. ఎండిన ఎముకలు ఎక్కడున్నాయి? ఎక్కడికి వెళ్ళాయి? గట్టిగా చెప్పరా. లోయలో ఉన్నాయి, గట్టి మీదకి వచ్చాయి. హలో, లోయలో ఉన్నాయి, గట్టి మీదకి వచ్చాయా? ఎముకలు ఎక్కడున్నాయి? ఎక్కడికి వెళ్ళాయి? చెప్పాలి. ఎక్కడున్నాయి? ఎక్కడికి వచ్చాయి? యెహెజ్కేలు ప్రవచిస్తూ ఉంటుండగా, ఆయన మాట్లాడుతూ ఉంటుండగా, వాక్యము శక్తి కలిగినది. ఈ వాక్యము నీ దగ్గరికి వచ్చి తగలాలి. ఈ వాక్యము నిన్ను దర్శించాలి. ఇసురుకుంటూ కూర్చోవడం కాదు. ప్రైజ్ ది లార్డ్. వదినా వస్తావా? అత్త వస్తావా? చెల్లి వస్తావా? ఆటో రెడీ, వచ్చేస్తావా? పలానా గిట్టిపల్లి మీటింగ్ వచ్చేస్తావా? ఓకే, వచ్చారు, పోను, సంతోషం. వచ్చిన వాళ్ళకి సంతోషం. దేవునికి స్తోత్రం. అబ్బా, ఎంత జనం వచ్చారండి. అబ్బా. ఓకే, ఒక మాట అంటున్నా. ఈ సిలువ వార్తకు కదిలింపబడిన వారు ఎంతమంది? ప్రైజ్ ది లార్డ్. ఎముకలు ఒక్కొక్క ఎముక కుక్క ఒక దగ్గరికి పట్టుకుపోయింది. ఒక ఎముకని కాలు, ఆ కుక్క ఒకటండి బాబు, దానికి తగిలితే అది ఎక్కడ పట్టుకుపోతుందో తెలియదండి. మాట్లాడండి, మీరు చూడలేనట్టు చూస్తున్నారా? కుక్కకి ఎముక దొరికితే ఎక్కడికి వెళ్తుందండి? అబ్బబ్బా, ఈ ఎముకలు ఎక్కడికి వెళ్ళిపోయాయో, ఎక్కడికెక్కడ పడిపోయాయో. ఇప్పుడు చెప్పనా, ఎముకలన్నీ ఈ ప్రవచనానికి కదిలి మేమెక్కడ ఉండమో, దేవునికి మహిమ కలుగును గాక. మేము ఉండవలసిన స్థలం ఇది కాదు, మేము పడి ఉండవలసిన స్థలం ఇది కాదు, మేము నివసించే స్థలం ఇది కాదు, మేము వెళ్ళిపోతాము అని చెప్పి పరుగున ఒక్కొక్క ఎముక కదిలి శిరస్సు దగ్గరికి వెళ్ళిపోయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచ. ఎక్కడికి వెళ్ళాయండి ప్రతి ఎముక? శిరస్సుకి ఏముంది? అస్థిపంజరం ఉంది. శిరస్సుకి ఎనుము వస్తుంది. అబ్బా, ప్రైజ్ ది లార్డ్. అనేక ఎముకలు పల కదిలి ఒక అస్థిపంజరంగా. ఏం దేవుడు ప్యాన్ దగ్గర కూర్చున్నా జాగ్రత్త. స్తోత్ర. ఈ ఎముకలన్నీ కదిలి ఎక్కడెక్కడికో పోలేదండో. హలో, ఇవన్నీ ఒక శిరస్సు కిందకు వచ్చాయి. ఆ శిరసే క్రీస్తు. హల్లెలూయా. ఆ ఎముకలన్నీ కదిలి ఎక్కడెక్కడో ఉన్నాయి. ఇప్పుడు చెప్పనా, చిన్న కుమారుడు ఎక్కడో ఉన్నాడో, ఆ ఎముక ఎక్కడో ఉంది. చిన్న కుమారుని ఎముక బుద్ధి వచ్చి కదిలాడు, నడుస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నావు చిన్న కుమారుడా? నా ఇంటికి వస్తున్నాను, నా తండ్రి దగ్గరకు వస్తున్నాను. ఈ ఎముక కదిలింది. దేవునికి స్తోత్రం. సమస్తాన్ని కోల్పోయిన ఎముక, తన స్వరూపాన్ని కోల్పోయిన ఎముక,
తన ఔన్నత్యాన్ని, మహిమను, ఆ సుఖమును, ఆ భాగ్య భోగాలను కోల్పోయిన ఈ చిన్న కుమారుడని ఎముక మళ్ళీ ఎక్కడికి వస్తుందమ్మా? తెలుసా ఈ కదా? తెలుసా? చిన్న కుమారుడు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? ఎక్కడి నుండి? ఎక్కడి నుండరా? తాను నశించిపోయిన స్థితి నుండి సమస్తమును కోల్పోయాడు. ఆకారము లేదు, స్వరూపము లేదు, సొగసు లేదు, ఏ పాత అనుభవం ఏదీ లేదు. ఒక దరిద్రుడైపోయాడు, ఒక భిక్షగాడైపోయాడు, ఒక ఎన్నిక లేనుడైపోయాడు, ఒక దీనుడైపోయాడు, ఒక దరిద్రమైన స్థితిలో ఉన్నాడు. అతడు బుద్ధి వచ్చినప్పుడు కదిలేను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాడు. చిన్న కుమారుడు కదిలేను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆదివారం తండ్రి దగ్గరికి రావడం, మళ్ళీ సోమవారం నుండి శనివారం వరకు పందుల పొట్టు దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ ఆదివారం తండ్రి దగ్గరికి రావడం. అదే కదండి చిన్న కుమారుడు చేసింది. మీ పాస్టర్ గారు ఎవరు అలా చెప్పలేదా? హలో, కుర్చీలో ఉన్నవారు, ఆ వెనుకను ఉన్నవారు చెప్పండి. చిన్న కుమారుడు కదిలాడు. హలో, కదిలాడు అమ్మా, ఆ టెంట్లో ఉన్నవారు కదిలాడు. కదిలి తండ్రి ఇంటికి వచ్చాడు. ఎప్పుడు? ఆదివారం సాయంకాలం నుండి మళ్ళా శనివారం సాయంకాలం వరకు మళ్ళా పందుల దగ్గరికి వెళ్ళాడు, మళ్ళా పొట్ట తిన్నాడు. ఎవరికి అర్థమవుతలే, మీ బైబిల్లో లేదు కదా, ఏంటి ఇలాంటివి చెప్పేస్తున్నాడు, ఎక్కడుంది ఈ బైబిల్లో అంటున్నారా? చెప్పండి అమ్మా, ఎక్కడా? ఆదివారం ఎక్కడా? సోమవారం నుండి శనివారం వరకు నీవు ఉండేది ఎక్కడా? వదిలిన స్థలానికి వెళ్ళిపోతున్నావా? వదిలింది శాశ్వతంగా వదిలిపెట్టావా? చెప్పు. వదిలింది శాశ్వతంగా వదిలిపెట్టావా? వదిలింది తాత్కాలికంగా వదిలేవా? చెప్పండి. సినిమాను శాశ్వతంగా వదిలేవా? వ్యభిచారమును శాశ్వతంగా వదిలేవా? దొంగతనాన్ని శాశ్వతంగా వదిలేవా? పాపిష్టి జీవితాన్ని శాశ్వతంగా వదిలేవా? చెప్పు. ఎండిన ఎముకలు శాశ్వతంగా వదిలేసాయి. ఆ స్థలాలు వదిలి మరి ఎన్నడూ ఆ స్థలాలకు వెళ్ళకోకుండా పోయి ఆ శిరస్సు కింద ఆ అస్థి పంజరముతో ఆ అవయవాలుగా కట్టబడి, బంధింపబడి, ఆ మచ్చబడి స్థిరమైపోయాయి. చప్పట్లు కొట్టి దేవుడి భయపడి. ఎంతమందికి నాకు అర్థమైందండి? ఇక్కడ ఎముకలు కదులుతున్నాయి కానీ చెప్పండి అమ్మా, గట్టు మీద ఉన్నవాళ్ళు భలేగా ఉన్నారా మీరు? సువాసనలతోని స్తోత్ర స్తోత్ర. ఎందుకు ఎంచుకున్నారు ఆ స్థలము? స్తోత్ర 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 స్తోత్రం స్తోత్రం. ఎరగక ఎంచుకున్నారు మీరు. స్తుతి, హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. నేను ఇంత చేసింది ఎందుకో తెలుసా? ఈ వాక్యం మీ హృదయంలో చేరాలని. అది నా బాధ, అంతకంటే ఏం కాదు. ఒక్కసారి కూడా హల్లెలూయా చెప్పకుండా చెప్పగలను వాక్యం. ఎముకలు కదిలాయి, అస్థిపంజరాన్ని కలుసుకున్నాయి, మళ్ళా బయటికి వెళ్ళి పాత స్థలానికి వెళ్ళిపోయాయా? చెప్పాలండి. లేదా అవునా? లేదా అవునా? ఓకే. ఆ ఎండిన ఎముక ఎవరు? నేనేనా? ఆ ఎండిన ఎముక మీరేనా? తల్లి అర్థమవుతుందా? మీటింగ్ పెట్టుకున్నారు మీరే. అర్థమవుతున్నాయి వాక్యాలు? ఏం చేస్తున్నామో సెల్తో ఏమైనా? ఏం తల్లి మీరు ఈ సంఘమేలా? మనం ముందులైన, నేను అదంటే ముందులైన వాళ్ళందరూ దొంగలు. అయ్యా మిమ్మల్ని ఏమనలేదు అయ్యా మిమ్మల్ని ఏం కాదు అంటే ఈయన వెనకదిలే చూసుకుంటాడు. కానీ మనం ఏం ఆడుకోవచ్చు, లెక్కలు రాసేసుకోవచ్చు. ఎవడెవరికి వడ్డీ, ఆయనకి ఎంత ఇవ్వాలి, వీళ్ళకి ఎంత ఇవ్వాలి రాసేసుకోవడమే. తల్లి సెల్లెట్టుకుని ఆడుకుంటున్నట్టు. తల్లి 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 ఏమనుకోకే, మొత్తం సెల్ చూడడం నా కళ్ళు కనపడిపోయావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికి అర్థమవుతుందా? ఎముకలు ఎవరు? నేనే అనమ్మా. కదిలావు కదా, ఇంటికాడి నుండి ఇక్కడికి వచ్చావు, అంతే కదా.
ఆదివారం ఇంటి దగ్గర ఉన్నాడు చర్చికి. మన చర్చనండి, నేను ఒక మాట చెప్పనా, లోకాన్ని వదిలి క్రీస్తుతో అత్తుకుని ఉన్నావా చెప్పు. పాపాన్ని విడిచి, లోకాన్ని విడిచి, శరీరాశను విడిచి, నేత్రాశను విడిచి, జీవబుడంబాన్ని విడిచి, శరీర క్రియలను విడిచి నువ్వు శాశ్వతంగా బయటకు వచ్చేసి పరిశుద్ధుడైన, నీతిమంతుడైన, యథార్థవంతుడైన, కల్మషము లేని ఆ మహిమ కలిగిన ఆ యేసుతో అంటుకట్టబడ్డావా చెప్పు. ఇది బస్సు ప్రయాణం ఏంటి? గజపతినగరం నుండి విజయనగరం, విజయనగరం నుండి గజపతినగరం, గజపతినగరం నుండి విజయవాడ, విజయనగరం నుండి తిరిగేదేంటి? ఈ ట్రిప్పులేంటి ఇది? ఈ రోజున మన జీవితాలు ఎలాగున్నాయి ఒకసారి చెప్పరా? అర్థం అవ్వలేదు కదండి. ఏంటి కదలడం ఒక్కొంత అయితే స్థిరపరచబడ్డం ఇంకో వంతు కదా. ఓకే, ఇప్పుడు ఇంకా చెప్తాను. స్థిరపడిన తర్వాత ఎముకలన్నీ పల 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 కలిసిపోయి ఒక అస్థిపంజరం అవ్వగా ఆయన చూచాడు. దేవునికి స్తోత్రం. చెయ్యి వచ్చేసిందా? కాలు వచ్చిందా? భుజం ఉందా? పక్కటెముకలు ఉన్నాయా? అస్థిపంజరం ఫుల్గా ఉందా? అన్ని ఎముకలు వచ్చాయా? చూచాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఎముకలన్నీ అట ఐక్యతతో పట్టి ఉన్నాయటరా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పనా, 12 రాళ్ళు అనండి, బలిపీయటానికి 12 రాళ్ళు. 12 రాళ్ళు కలిస్తేనే బలిపీఠం. 12 రాళ్ళలో ఒక రాయి తీసేస్తే ఏమవుతుంది? ఈ రోజున నేను అంటాను, బలిపీఠం ఉందా ఈ రోజున? 12 రాళ్ళు ఉన్నాయా సంఘంలోను? లోకాన్ని వదిలి, పాపాన్ని వదిలి, అపవిత్రతను వదిలి, దుష్టత్వాన్ని వదిలి, నీచమైన చెడుతనమును వదిలి బయటకు వచ్చిన 12 రాళ్ళు ఉన్నాయా? మన సేవ ఏమైపోతుందో చెప్పుదామా? మనం ప్రయాసపడుతున్నది ఎందుకు? ప్రయాస ఏమైపోతుంది? సేవకుల ప్రయాస. ప్రైజ్ ది లార్డ్. సంఘం గమనిస్తున్నారా? 12 రాళ్ళు పునాది బలిపీఠం ఉందా సంఘంలో? ఉందా? మానుకోకుండా వచ్చిన వాళ్ళు కాదు. చెప్పండి. భోజనాలు ఎట్టి కానుకిచ్చి కోటాలు పెట్టిన వాళ్ళు కాదు. అంతే. నా మాటలు అర్థమవుతున్నాయండి? అర్థమైనట్టుగానే మాట్లాడుతున్నానా? కోటాలు పెట్టుకునే వాళ్ళు కాదు. పాస్టర్ గారండి, ఏ పాస్టర్ గారు వచ్చినా మా ఇంటికి తీసుకురండి భోజనానికి. పాస్టర్ గారండి, మీరు ఖచ్చితంగా కానుక తీసుకోవాలి. పాస్టర్ గారండి, ప్రతి కూడికలో నేను ఆబ్సెంట్ అవ్వకుండా వస్తా. అవి కాదు. అలా వచ్చిన వాళ్ళు కాదు. అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు కాదు. పాపాన్ని విడిచిపెట్టి వచ్చిన చిన్న కుమారులు లాంటి వారు ఎంతమంది? ఇక్కడ ఒక్కొక్క పాస్టర్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు దైవజనులు. ఒక్కొక్క పేరు చెబుదాం. మా పాస్టర్ గారు మనము మా చర్చిలో పాపాన్ని, శరీరాశను వదిలిపెట్టి, నేత్రాశను వదిలిపెట్టి, శరీర క్రియలను వదిలిపెట్టి, గోధుమ గింజ భూమిలో పడి చచ్చి ఒక నూతనమైన జీవితం పొందుకొని జీవిస్తున్న ఒక విశ్వాస పేరు చెప్తానండి అని చెప్పే వాళ్ళు ఉన్నామా? ఈ రోజున నీకు సంగమగా కనబడుతుంది, నాకు సంగమగా కనబడుతుంది. ఈ ఎముకలు కలిసి లేవు, మళ్ళా పాత స్థలాలకు వెళ్ళిపోతున్నాయి. ఆదివారం నాడు కలుస్తున్నాయి, మళ్ళా సోమవారం వెళ్ళిపోతున్నాయి. ఒకటి ఒక చోటకు, ఒకటి ఒక చోటకు, ఒకరు ఒక చోటకు, రకరకాల స్థలాలకు ఎముకలు వెళ్ళిపోతున్నాయి. ఆదివారం అనే చోటకి మళ్ళా వస్తున్నాయి, మళ్ళా కలుసుకుంటున్నాయి. హల్లెలూయా, స్తుతి మహిమ అని పాట పాడుతున్నాయి. ఓ ప్రేమించేదన్ అధికముగా అని ఆరాధన 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 అయిపోయిన తర్వాత ఎవరి స్థలాలకు వెళ్ళిపోతున్నాయి ఎముకలు?
ఇది నిజమో కాదో మీరే నాకు చెప్పాలి. నిజమో కాదో మీరే చెప్పాలి. ఎవరు పాపాన్ని విడిచిపోయి కొన్ని తీసి పారేశారు నిజమే, కొన్ని మానారు నిజమే, కానీ ఇంకంటాను త్రాగుడు కూడా మానారు నిజమే, వ్యసనాలు మానారు నిజమే, సిగరెట్ మానారు నిజమే, వ్యభిచారం మానారు నిజమే. ఒక మాట చెప్పనా, శరీర క్రియల్లో ఏమీ లేవు. శరీర క్రియల్లో త్రాగుడు లేదు, శరీర క్రియల్లో జోదం లేదు, శరీర క్రియల్లో గుట్కాలు ఖైనీలు లేవు, శరీర క్రియల్లో వ్యసనాలు లేవు. అయ్యో మాట్లాడరేంటండి? మీరు చెప్పి అయ్యారు మమ్మల్ని ప్రేమించేవారని మీరు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, శరీర క్రియలు త్రాగుడుందా? శరీర క్రియల్లో పేకట ఉందా? శరీర క్రియల్లో వ్యసనాలు ఉన్నాయా? లేవు, అవి లేవు. శరీర క్రియల్లో ద్వేషం ఉంది, అసూయ ఉంది, క్రోధం ఉంది, పగ ఉంది, స్వార్థం ఉంది, వారవలేనితనం ఉంది. ఓకే, జోదం వదిలేసావయ్యా, క్రోధం వదిలేవా? శాశ్వతంగా వదిలేవా? అసూయను శాశ్వతంగా వదిలేవా? శాశ్వతముగా ద్వేషాన్ని వదిలేవా? క్రీస్తు చూచి చూడనట్టుగా వెళ్ళిపోయిన వాడు కాదు, ఆయన పూర్తిగా విమోచించడానికి వచ్చి ఉన్నాడు, పూర్తిగా విడిపించడానికి వచ్చి ఉన్నాడు. కొంచెము కూడా ద్వేషం ఉన్నా సరే ఆయన తట్టుకోలేడు. పాస్టమ్ గారు దేవునికి స్తోత్ర. అందరినీ లెక్కెడుతున్నారా? దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ప్రభు చిన్నదే నాయన, పర్వాలేదు. నో, క్రోధమైన ఒప్పుకోడు, అసూయను ఒప్పుకోడు, ద్వేషమైన ఒప్పుకోడు, కలహమైన ఒప్పుకోడు, గర్వమైన ఒప్పుకోడు, డంబమైన ఒప్పుకోడు, ఈర్ష్యైన ఒప్పుకోడు, స్వార్థమైన ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రేమ మచ్చర పడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అక్కడ అంటే ప్రేమ సప్రయోజనాన్ని విచారించుకునేది అనండి. ఒక్కసారి ఆ ఒక్క మాట చెప్పండి గట్టిగా. ప్రేమ సప్రయోజనాన్ని అంటే స్వార్థము లేనోళ్ళు. కల్వరి ప్రేమ స్వార్థము లేనిది. ఆ ప్రేమ కలిగిన వాడు అంటాడు, అలాంటి స్వార్థం లేని ప్రేమతో నువ్వు నన్ను ప్రేమించు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ క్రైస్తవ సమాజమే కదా ఉంది. మీరు యేసు దగ్గరకు వచ్చింది స్వార్థం కొరక? స్వార్థంతోనేనా? స్వార్థంతోనేనా? మీ కొరకేనా? మీ పిల్లల కొరకేనా? మీ పరిస్థితుల కొరకేనా? ఎందుకు వచ్చారండి యేసుక్రీస్తుకి? యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చారండి? నేను ఒక మాట చెప్పనా, అసూయైన పోయి గర్వమైన పోయిందేమో కానీ స్వార్థం పోలేదండి ఈ రోజున మనిషిలో. నాకు, నా పిల్లలకు, నేను, నా ప్రాణం, నా శరీరం, నా డబ్బు, నా పని, నా వ్యాపారం, నా కుటుంబం, నా సుఖం, నా నిద్ర, నా పనులు లేదండి, లేదండి. ఎముక అందులో నుండి బయటకు రావాలదా? ఇప్పుడు మీకు చెప్పనా, పేతురు కట్టిన సంఘం ఏంటో తెలుసా? లేదా పరిశుద్ధాత్మను కట్టిన సంఘం ఏంటో తెలుసా? క్రీస్తు కడతానని వాగ్దానం చేసిన సంఘం ఏంటో తెలుసా? స్వార్థం నుండి విడిపించాడు ఆ ప్రజలను, అసూయ నుండి విడిపించాడు ఆ ప్రజలను. 3,000 మంది, 120 మంది ముందే ఉన్నారు.
వారు 120 మంది 3,000 మంది ఎక్కడి నుండి బయటకు వచ్చారో తెలుసా? ధనాపేక్ష నుండి బయటకు వచ్చారు, స్వార్థం నుండి బయటకు వచ్చారు. నీకు అలా అంటారు, చరాస్తులు అమ్మేశాం, స్థిరాస్తులు అమ్మేశాం. ఒరే, నీ పిల్లలకు రాసుకుని వెళ్ళొచ్చు కదరా యేసుబాబు లెక్కలకి వెళ్ళిపోతే. పిల్లల్ని ఎందుకు దిక్కుమాలను చేశావు? నీ పిల్లల్ని ఎందుకు, నీ భార్యను ఎందుకు దిక్కులేని దానిలో చేసావు? నువ్వు వదిలేస్తే వదిలే, వెళ్ళిపో, యేసులో కలిసిపో. కానీ నీ భూమి, నీ ఇల్లు, నీ పొలము, నీ సంపద పిల్లలకు రాయు. ఏమైనా అర్థమవుతుందా? చెప్పడానికి నాకైనా, వినడానికి మీకైనా సులువేమో, కానీ అన్నీ వదిలిపెట్టి బయటకు వచ్చారు ఎముకలో. అన్నీ వదిలిపెట్టి బయటకు వచ్చాయి ఎముకలో. స్వార్థాన్ని వదిలి బయటకు వచ్చాయి, ధనాపేక్షను వదిలి బయటకు వచ్చాయి, శరాస్తులు వదిలి బయటకు వచ్చాయి, యోధా మతమును వదిలి బయటకు వచ్చాయి, ధర్మశాస్త్రమును వదిలి బయటకు వచ్చాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఈ ఎముకలన్నీ పూర్తిగా బయటకు వచ్చాయా? అప్పుడప్పుడు మళ్ళీ వెళ్ళాయా? ఆదిమ సంఘంలో ఎముకలన్నీ మళ్ళీ పాతక స్థలానికి వెళ్ళాయి అంటారా? వెళ్ళలేదు. బయటకు వచ్చాయి, లోకము నుండి, శరీరాశ నుండి బయటకు వచ్చాయి, నేత్రాశ నుండి బయటకు వచ్చాయి. ప్రైజ్ ద లార్డ్. ఏ డబ్బు కావాలని వాళ్ళను దోణి పట్టుకుని వెళ్ళాడో పేతురు, ఇప్పుడు అంటాడు శృంగారం అనే దేవాలయం దగ్గర ఆ కుంటివానితో అంటాడు, వెండి లేదు, ఆశ లేదు, అవి ఉండాలని ఆశ లేదు, అవే నాకు ఆధారం అని ఆశ లేదు, నాకు దేవుడే ఆధారం అన్నట్టుగా అంతగా విభజింపబడ్డది ఈ ఎముక. ఈ ఎముకలు బయటకు వచ్చాయి. మీకు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం చదువుతూ ఉంటుండగా కనబడుతుంది ఒక స్వచ్ఛమైన సంఘం. అది లోకం నుండి బయటకు వచ్చిన సంఘం, పాపం నుండి బయటకు వచ్చిన సంఘం, అపవిత్రత నుండి, దుస్తత్వం నుండి, చీకటి నుండి, అపవాది చేతిలో నుండి బయటకు వచ్చిన 3,000 ఎముకలు బయటకు వచ్చాయి. ఎక్కడికి వచ్చాయో తెలుసా? శిరస్సు కిందకు వచ్చాయి. ప్రైజ్ ద లార్డ్. అస్థిపంజరం అయ్యాయి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్తాను, అన్ని కలిసిగా ఎప్పుడైతే కలిసి ఉన్నాయో అప్పుడు ఈ ప్రవచనం ఇంకా ప్రవచనం అవుతూ ఉంటుండగా, అపోస్తల బోధ అవుతూ ఉంటుండగా, అపోస్తల ప్రవచనం అవుతూ ఉంటుండగా నరములు వచ్చేసాయి, మాంసం వచ్చేసింది, చర్మం కప్పేసింది, దేహం ఏర్పడింది. ఎప్పుడండి ఎముకలు కదిలినప్పుడు నరాలు వచ్చాయా? ఎముకలు కదిలినప్పుడు మాంసం వచ్చిందా? బరువైన రాయి పెడుతున్నాను మీ మీద కాదు, సత్యం. ఎముకలన్నీ కదిలి సమిష్టిగా ఉండి, ప్రైజ్ ద లార్డ్. అందుకంటాడు, ప్రార్థన యందును, సహవాసం అందును, రొట్టె విరిచిటి యందును, అపోస్తలుల బోధ యందును ఎడతెగక. ఒక మాట చెప్పనా? ఆదివారం వెళ్ళాలా, శనివారం వెళ్ళాలా చర్చికి? అయ్యా కొద్ది చెప్పరా. ఆదివారం వెళ్ళాలా, శనివారం వెళ్ళాలా? అమ్మా 4వ రోజు వెళ్ళాలా? ఎన్నో రోజమ్మా? సోమవారం నుండి శనివారం వరకు పనిచేసుకుని 7వ రోజు చర్చికి వెళ్ళాలి, అంతేనండి? చెప్పండి అమ్మా, మీలాంటి వాళ్ళు చెప్తేనే మాకు అర్థమవుతుందమ్మా. ఎన్నో రోజు అండి అమ్మా? 7వ రోజు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. 6 రోజులు ఎక్కడికి వెళ్ళాలి? చెప్పండి అమ్మా. మీరు పాత నిబంధనలో ఉన్నారా, కొత్త నిబంధనలో ఉన్నారా? మీరు ధర్మశాస్త్రంలో ఉన్నారా, కొత్త నిబంధనలో ఉన్నారా? కొత్త నిబంధనలో ఉంటే ప్రతిరోజు ఆయనతో సహవాసం చెయ్యాలి కదా. అందరము కూడి ఆరాధించేది ఆదివారం అయితే దేవునికి స్తోత్రం. అనుకూలముగా ఉండుటకు ఆదివారము చేరితే దేవునికి స్తోత్రం. ప్రభు దినము, పునరుద్ధాన దినము కదా ఆదివారానికి పేరు. ఆదివారానికి పేరు ఏం పేరు? ప్రభు దినము, పునరుద్ధాన దినము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది.
10 ఆజ్ఞలు నమ్ముతున్నారా? ఓసారి ఇలాగ అనండి. నమ్ముతున్నారా? నమ్ముతున్నా అండి. అవి దేవుడిచ్చినయేనా? దేవుడిచ్చినయే. అందులో అన్ని పాటిస్తున్నారా? పాటించకపోతే చెప్పండి. పాటించకపోతే ఏమవుతారా? మీకు ఈ ప్రశ్నలు వస్తాయరా ఇంటి దగ్గరకు వచ్చి? 10 ఆజ్ఞలు దేవుడిచ్చినయేనా? పాటించడానికేనా? పాటించడానికి. ఓకే, మరి అన్ని పాటిస్తున్నారా? పాటిస్తున్నా. మరి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా అది పాటిస్తున్నావా? మీ పాస్టర్ చెప్పడు, అది చెప్పడు. అందుకే మేము వచ్చి చెప్తున్నాం. శనివారమే ఆరాధన. చెప్పండి. హల్లెలూయా. కదమ్మా, ఏంటిని? శనివారం వెళ్ళాలా, ఆదివారం వెళ్ళాలమ్మా? ప్రైజ్ ది లార్డ్. ప్రజలు శనివారం వెళ్ళాలని లేదు కొత్త నిబంధనలో. చెప్పండి, ఎప్పుడు వెళ్ళాలి? మళ్ళా ఆదివారం. చెప్పండి ఎన్ని రోజులు వెళ్ళాలి? అనుదినం. అంత గట్టిగానండి. అనుదినం తప్పక కూడుకొనొచ్చు. దేవునికి స్తోత్రం. ఆయన రాకడ సమీపముగా ఉన్నది కనుక ఎవ్వరు సమాజముగా కూడుట మానక ఆ రోజు సమీపిస్తున్నదని గుర్తించి మరి అధికముగా ఆయనతో సహవాసం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. సోమవారం వెళ్ళాలి, మంగళవారం వెళ్ళాలి, బుధవారం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఈ ఎముకలన్నీ కలిసి, ప్రైజ్ ది లార్డ్, ఎప్పుడైతే కలిసాయో అప్పుడు అందరూ గమనించండి, నరములు వచ్చాయి. 2 మాంసం వచ్చింది. 3 చర్మం వచ్చింది. ఊపిరి లేదు. అప్పుడు బోధకుడు ప్రభు చెప్తాడు, ఎస్కేలు జీవాత్మ వచ్చినాగలా ప్రవచించు. 4 దిశల నుండి ఆత్మ దిగిరాగా ఈ బాడీ కదిలింది. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్తాను, ఎవరు అట్టవకండి. సోమవారం కదిలిపోయిన ఎముక అంటే ఆదివారం వచ్చి కంచేపు గడిపి మళ్ళీ పాత స్థలానికి వెళ్ళిపోయిన ఎముకకి జీవాత్మ వస్తుందంటారా? అయ్యారా మీరైనా చెప్పండి. అమ్మా, ఆదివారం వచ్చి 1 గంట కూర్చొని వెళ్ళిపోయి పాత జీవితం, పాత అలవాట్లు, పాత బుద్ధులు, పాత వ్యసనాలు, పాత అపవిత్రమైన అనుభవాలకు వెళ్ళిపోయిన వారికి జీవాత్మ వస్తుందా? గమనించండి సంగమా, నీవు వచ్చి నువ్వు ఏ కులమైనా, నువ్వు పేదోడువైనా, నువ్వు విద్యావంతుడివైనా, నువ్వేమున్నా, నువ్వేమి లేకపోయినా, నీవు సంఘములో దేవునికి స్తోత్రం క్రీస్తు శరీరములో అంటుకట్టబడడానికి నువ్వు పాత స్థలాలను వదిలిపెట్టి క్రీస్తులో ఐక్యమవడానికి రావాల్సిన వారై ఉండాలి. క్రీస్తులోనే నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్ర. పాస్టర్ గారు ఇందాక పాట ఇవ్వకపోతే వెళ్ళిపోతాడు కాదు, ఇవ్వకపోయినా నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇవ్వకపోయినా నిలిచి ఉండాలి. పేరు పిలవపోయినా నిలిచి ఉండాలి. నిన్ను తిట్టినా నిలిచి ఉండాలి. నిన్ను గద్దించినా నిలిచి ఉండాలి. నీకు ఏ పనప్ప చెప్పినా నిలిచి ఉండాలి. అది తప్ప నీకు దిక్కు లేదు. ప్రైజ్ ది లార్డ్. శ్రమైనా, ఖడ్గమైనా, ఏ స్థితి అయినా ఆ బాడీలో నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనం సంఘంలోకి రావడం కాదు, ఫస్ట్ రావాల్సింది ఏంటో తెలుసా? లోకాన్ని వదిలి క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తు దగ్గరకు వచ్చిన వాళ్ళే సంఘం అయ్యారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సమాజం అంతా ఏమైందో తెలుసా అండి? చెప్పండి. లోకాన్ని వదిలినట్టుకు వచ్చి
సంగమంగా కూడుకున్నారు. క్రీస్తుని ఎక్కడెట్టారు? బయటెట్టారు. క్రీస్తు ఎక్కడ? బయట. మరి మేము పాస్టర్ గారు కలిసి సంఘం పెట్టుకున్నాం. మీరు సంఘంలో కలిశారా? క్రీస్తులో కలిశారా? అయ్యా చెప్పండి. మొదటి విద్యార్థి ఎక్కడ కలిశారంటే అండి, సంఘములో. అర్జెంటుగా ఏంటి, ఎవరి కంగారు ఏం పడకండి, అర్జెంటుగా వచ్చిన దాన్ని కండేసి కట్టేయాలి. ప్రైజ్ లార్డ్. ఏం చేయాలమ్మా? మళ్ళీ ఆ గేదెని ఎత్తుకుపోవడానికి కొంతమంది ఉన్నారు. ఆ గేదెకి గృహదర్శనాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మా దగ్గర గడ్డి ఎక్కువ ఉంది, మా దగ్గర దొడ్డు ఉంది, అబ్బా బోనసులు బోల్డ్ ఉన్నాయి, మా దొడ్డుగా రా. ఈ గోళంతా ఎందుకని ముందు కంటి కట్టేస్తే చాలు. అదే దాని పేరేం పేరు? దాని పేరేం పేరు చెప్పండి? బాప్తిసం ఇచ్చి సంఘములో కలిపాము. క్రీస్తులో కలిశాడా? నిజమైన సేవ ఏంటో తెలుసా? సంఘంలో కాదు, వాడు సంఘానికే వస్తాడు ఖచ్చితంగా. క్రీస్తులో నిలిచిన వాడు సంఘానికే వస్తాడు. కానీ క్రీస్తులో కలపడమే నా బాధ్యత, మన బాధ్యత. క్రీస్తులో ఒక అవయవముగా వాడు ఉండాలి. క్రీస్తులో ఒక అవయవముగా ఉండాలి. యవనుడైనా యవనరాలైనా స్త్రీ అయినా పురుషుడైనా వారు ఖచ్చితంగా ఒక అవయవముగా ఉండి తీరాలి. ఇంకొక మాట చెప్పరా? బాప్తిసం అంటే క్రీస్తులోనికి ప్రవేశించుట. పౌలు భక్తుడు ఇస్తున్న నిర్వచనం ఏంటో తెలుసా? బాప్తిసం అంటే క్రీస్తులోనికి ప్రవేశించుట. ఇంకా చెప్పాలా? క్రీస్తు మరణంలోనికి ప్రవేశించుట, క్రీస్తు సమాధిలోనికి ప్రవేశించుట, క్రీస్తు పునరుద్ధానంలోనికి ప్రవేశించుటే బాప్తిసం. రోమాపత్రిక 6వ అధ్యాయం. బాప్తిసం తీసుకున్న మనము క్రీస్తులోనికి అనంటే, బాప్తిసం అంటే క్రీస్తులోనికి అనంటే క్రీస్తులో నువ్వు ఒక అవయవాన్ని. ఓకే, క్రీస్తులో ఉన్న అవయవం ఎక్కడ ఉంటుంది? సంఘములోనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక చెయ్యగా, ఒక కాలుగా, ఒక కన్నుగా, ఒక నోరుగా, ఒక అవయవముగా విశ్వాసులందరూ ఉండగలిగితే, ప్రైజ్ ది లార్డ్. సంఘానికి ఈ రోజున తెలియలేని వార్త ఏంటో తెలుసా? నేను సంఘ సభ్యుని అంటున్నాడు కానీ నేను క్రీస్తు అవయవాన్ని అనలేకపోతున్నాడు. నువ్వు అవయవం ఎక్కడికి పోతుందండి? ఇప్పుడు ఒక మాట, నా చెయ్యి ఎక్కడికి పోతుందండి? నా కాలు ఎక్కడికి వెళ్ళిపోతుందండి? అలిగి వెళ్ళిపోద్దండి? చెప్పండి. నా కన్ను అలిగి వెళ్ళిపోద్దండి పాట ఇవ్వలేదని? తమ్ముడా నిన్ను కాదు, నీలాంటి వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, నువ్వు కాదు. పాస్ గారిని ఒకటంటే ఓవర్ఫ్లోలో వచ్చింది కానీ నువ్వు అలాంటి వాడు కాదు. నీకు ఇవ్వడంలో ఆయన అది వాడి ఇచ్చారండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే అంతేనా? గృహదర్శనం రాకపోతే అలిగి మళ్ళాటి వాళ్ళకి ఎందుకు వస్తాడు? లేదు, కానుక ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వస్తాడు. మనం ఏమి ఇవ్వగలం? వద్దులే. మొన్న నుండి వస్తున్నాడు ఒక పాస్టర్, రమ్మంటున్నాడు కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తాను. ఎన్ని తిరుగుతావు అలాగా? నువ్వెన్ని తిరుగుతావు అలాగా? ఎన్ని మారుస్తావు నువ్వు? ఆ ఊర్లో గజపతి నగర్ పాస్టర్లందరినీ చూసేసావు. సంవత్సరం ఒక చర్చి, సంవత్సరం వచ్చి ఇంకా లేక మళ్ళీ పాత చర్చి, ఇంకో కొత్తది లేదు, అందుకు మళ్ళీ పాత చర్చి. హలో ఏమర్థమవుతలేదు కదా? మీరు అవయవాలేనా? మీరు అవయవాలా? మీరు కదిలిన వారా? మీరు వదిలి ఒక దాని యందు స్థిరపడిన వారా? మీరు లోకాన్ని వదిలి క్రీస్తుని అత్తుకున్నవారా? మీరు లోకాన్ని అసహించుకొని, పాపాన్ని ద్వేషించి, పాపాన్ని అసహించుకొని పాపాన్ని ద్వేషించి క్రీస్తుని అత్తుకున్నవారా? ప్రైజ్ ది లార్డ్.
ఎవరికి యేసు దేవుడు అంటే నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించే వాడికే యేసు దేవుడు. మీరందరూ ఏదో అనుకోవచ్చు, స్వచ్ఛమైన మాట ఏంటో తెలుసా? పాపాన్ని ద్వేషించే మనసు వచ్చి నువ్వు బయటకు రా, మళ్ళీ చిన్న పంది పిల్లని తీసుకురాకుండా రా. ప్రజలా, చిన్న పంది పిల్లని సంకనేసుకోకుండా రా. చిన్న బూడిద, అదేంటి పొట్టు తౌడు, అది పట్టుకోకుండా అన్ని వదిలి బయటకు రా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ద్వేషించరా, అసహించుకునిరా, అవన్నీ వదిలిపెట్టిరా. నీకు క్రీస్తులో స్థానము దొరుకుతుంది, క్రీస్తులో నీకు అవయవముగా దొరుకుతుంది. ఇక్కడ చాలామంది క్రైస్తవులు ఉన్నారు కానీ క్రీస్తుల అవయవాలు కాదు. ఇక్కడ చాలా ఎముకలు ఉన్నాయి కానీ అస్థిపంజరములో నిలిచిన అవయవాలు కాదు, ఎముకలు కాదు. ఇక్కడ ఎన్నో ఎముకలు ఉన్నాయి కానీ కదులుతాయి, మీటింగ్కి మళ్ళీ పాత స్థలానికి వెళ్ళిపోతాయి. శాశ్వతముగా వదిలిపెట్టడం జరగలేదు. ఈ రోజున ఈ సత్యమును గ్రహించి నిజమే కదా, ఆ ఎముకను నేనే కదా, నేను శాశ్వతంగా వదలలేదు కదా, నేను శాశ్వతంగా పాపాన్ని వదలలేదు కదా. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు వాడు ఏం చెప్పవే, చెప్తేనే అర్థమవుతుందిరా. వాడు నూతన సృష్టి, పాతవి కొంచెముండెను, కొంచెముండును, పాతవి కొంచెముండును, కొండేలు కొన్ని ఉండును, ధనాపేక్ష కొన్ని ఉండును, అక్కడో మాట అక్కడో మాట అక్కడో మాట కొంచెం ఉండును. అంత పోతుంది ఏంటండి పాస్ గారు? కొంచెం ఉండును, పాతవి కొంచెం ఉండును, పాత సనుగుడు కొంచెం ఉండును, పాత పాపాలు కొంచెం ఉండును. ఎక్కడ చెప్పారండి? పాతవి గతించను, పాతవి గతించను. ఆ మాట నన్ను ఎంతగా తినేస్తుంది అంటేనండి, మాట మాటికి ప్రార్థించినప్పుడల్లా నాలో పాతది కనబడకూడదు ప్రభా, పాత రాబట్టి ఏమి కనబడకూడదు ప్రభా, పాత రాబట్టులో ఉన్న అసూయ కనబడకూడదు ప్రభా, పాత రాబట్టులో ఉన్న అబద్ధాలు కనబడకూడదు ప్రభా, పాత రాబట్టులో ఉన్న నీచమైన బుద్ధులు కనబడకూడదు. పాతవి గతించాలి. పాత దానికి పెయింట్ వేయడం కాదు, పాత దానిలో కొన్ని మార్చి కొన్ని పెట్టడం కాదు, పాతది పూర్తిగా నాశనం చేసి నూతన సృష్టిగా ఉండడమే క్రీస్తు బిడ్డ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకని చెప్పరు మీరు? హల్లెలూయా, హల్లెలూయా. పాతవి ఇప్పుడు చెప్పండి నాకు, ఇక్కడ కొంతమంది చెప్పండి, నాలో పాతవి పోయాయి పాస్టర్ గారు క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత అని చెప్పండి. ఎందుకు చెప్పలేదో తెలుసా? ఎందుకు చెప్పలేదో తెలుసా? ఎందుకు చెప్పలేదో తెలుసా? ఒక తప్పుడు సువార్త నీ దగ్గరికి నువ్వు తీసుకున్నా. వారు ఇల్లు కట్టారు, నేను ఇల్లు కట్టాలి. వారు పెళ్ళయింది, వారు 2 అంతస్తులు, నేను కట్టాలి. వాళ్ళు లేచి చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి వందనాలు. నేను చాలా అప్పులతో వచ్చాను. యేసుబాబు దగ్గరికి వచ్చి ప్రార్థించాను. ఎంత ఏడ్చానండి. పాస్టర్ గారు, అమ్మగారు ఎంత ఏడ్చారండి నా కొరకు. నిజంగానండి, అప్పులు ఇవ్వలేక బాధపడ్డానండి. ఇప్పుడు అప్పులు ఇచ్చేవాడుగా మారానండి. హల్లెలూయా. ఇది కదా సువార్త, ఇది కదా నువ్వు చెప్పే సువార్త. ఇంటింటికి వెళ్ళి చెప్పే సువార్త ఇదే కదా. యూట్యూబుల్లో మన మీద నింద వేసే సువార్త మాటలు కూడా ఇదే కదా. యూట్యూబుల్లో మన మీద నింద వేసేది ఇదే కదా. మిమ్మల్ని వచ్చి ఇది చేస్తాం, అది చేస్తాం, రండి మా యేసు దగ్గరకు వస్తే అయిపోతాయి అని చెప్తున్నారు అని కదా నింద. నా దేవుడు ఏ స్థితిలో ఉంచాలో ఆ స్థితిలో నేను ఉంచుతాడు.
ఆయన ఏమాత్రం అన్యాయస్తుడు కాదు. ఆయన వచ్చింది నీ కాళ్ళు జబ్బు తీయడానికి కాదు, నీలోనున్న పాపం నుండి నిన్ను విడిపించడానికి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు పడి ఉన్న స్థితి నుండి నిన్ను లేపడానికి. నీవున్న స్థితిలో నువ్వు లేవలేక కదలలేక నిన్ను చూచి ఎందరో నవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటే సమరయుడిగా వచ్చి నిన్ను ఆదరించి నీ గాయాలు కట్టి నిన్ను కడిగి నిన్ను ఎత్తుకొని నిన్ను పూటకోళ్ళ వాని దగ్గరికి నడిపించింది, నిన్ను రక్షించడానికి యేసు వచ్చాడు. నీ స్థలమును మార్చడానికి, నీ గాయాలు కట్టడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. నిన్ను రక్షించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందరూ చూచి వెళ్ళిపోయారు, నిందించారు, అవమానపరిచారు, నవ్వారు. కానీ ఆ నవ్విన ఆ హీనపరచబడిన వారందరినీ, ఆ ఎన్నికలేనోని, ఆ నీచులను, ఆ అజ్ఞానులను, ఆ తెలివిలేని వారిని, ఆ దిక్కులేని వారిని, అలాంటి అనాథలను, అలా వెలివేయబడిన వాళ్ళందరినీ, జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు వారిని పిలిచాను. దేవుడు వారిని ఏర్పరచుకున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయమందు సంగమా గమనించండి. చర్చికి రావడం ముఖ్యం కాదు. చర్చికి రావద్దని నేను అంటలేదు. చర్చిలో నీ స్థానము నీదే. కానీ నువ్వు ఉండవలసిన స్థలం ఎక్కడో తెలుసా? పాపాన్ని విడిచి యేసులో ఉండడం. ఎవడు నా యందు నిలిచి ఉండును అనండి. ఇవన్నీ ఎందుకంటే ఒకటి చెప్పండి. ఎవడు నా యందు అనండి. ఎముక నిలిచి ఉంటే ఏం జరిగింది? అబ్బా, ఇంతవరకు విన్నారు కదర్రా. ఊరుకుండమ్మా, అంత తొందరగా డిగ్రీకి ఎందుకు వెళ్ళిపోతారు బాబు? మళ్ళీ ఎల్కేజీ రండి. మళ్ళా జీవాత్మ వచ్చింది అప్పుడే. చెప్పు మరి. ఎముక చేసిన పని ఏంటండి? ఎముక చేసిన పని అమ్మా జాతకనండి, పరిశుద్ధాత్మకు చోటిద్దాం. ఎముక చేసిన పని ఏంటో తెలుసా? వాక్యానికి కదిలింది. 2, వాక్యానికి కదిలి వచ్చి ఆ శిరస్సు కింద ఉన్నది. ఇంత తప్ప ఎముక చేసిన పని ఏమీ లేదు. తర్వాత దేవుడే చేస్తున్నాడు అన్నీనే. కొట్టే చప్పట్లో. నీ పని ఏంటి? కదులు. నీ కన్నే పని ఏంటి? నిలువు. ఇంతే నీ పని, ఇంకేం లేదు నీ పని. నువ్వు కదులు పాపం నుండి, నువ్వు నిలువు సత్యములో. నువ్వు సత్యానికి స్తంభముగా నిలబడు. నువ్వు క్రీస్తులో నిలబడు. నువ్వు క్రీస్తులో ఒక అవయవముగా ఉండు. అప్పుడు నరములు వస్తాయి, అది దేవుడి పని. మాంసం వస్తుంది, దేవుడి పని. చర్మం వస్తుంది, దేవుడి పని. కోల్పోయిన రూపం వస్తుంది, దేవుడి పని. కోల్పోయిన జీవం వస్తుంది, దేవుడి పని. సైనికుడిగా మారుతావు, అది దేవుడి పని. నీ పని ఏంటి? దేనికి? వాక్యానికి కదులు. ఎక్కడి నుండి రా తల్లి? ఒరే, ఆ మాట అంటే ఎంత బాధరా. లోయ అంటే ఏంటమ్మా? నువ్వు ఎక్కి రాలేనిది. నీ తరమ కాదు బయటకు రావడం. నీ జీవితం సరిపోదు పైకి రావడానికి. నిన్నెవడు బయటకు తేలేడు. ప్రవచనమే నిన్ను పైకి తెస్తుంది. ప్రవచనమే నిన్ను కలుపుతుంది. ప్రవచనమే నిన్ను కలుపుతుంది. చెవి యొగ్గి ఆలకించండి. ఎందుకు చర్చికి రావాలి? ఎందుకు ఈ సభలకు రావాలి? ఎందుకు వాక్యం వినాలంటే ఆ వాక్యము చేత నువ్వు కదిలింపబడడానికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ పాపపు స్థలము నుండి కదులు, క్రీస్తులో అడుగుపెట్టు. ఇప్పుడు చెప్తాను, యోహాను సువార్త 15వ అధ్యాయం చెప్తాను. ఎవడు నా యందు, ఎందుకంటే బైబిల్ తీస్తాను, నేను చెప్తాను కదా వినండి. ఎవడు నా యందు నిలిచి ఉండునో వాని యందు నేను నిలిచి ఉంటాను. అంతేనండి. ఫస్ట్ మాట. మనం చేయవలసిన పని ఏంటండి? మనం చేయవలసిన పని ఏంటండి? మనం ఆయన యందు నిలవాలి. అంతేనండి. ఎక్కడో ఉన్న వాళ్ళం వచ్చి ఎక్కడ ఉండాలి? ఆయనలో నిలవాలి. అయ్యా మీరున్నారా? ఎలా తీర్చాలి అని ఆలోచిస్తున్నారేంటి? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉండాలండి? ఎక్కడో ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడ నిలబడాలి? ఆయనలో నిలబడు. నువ్వు నిలబడితే అప్పుడు నేను వచ్చి నిలబడతాను నీలో. ఫస్ట్ పని. రెండో పని, నేను నిలిచిన తర్వాత నీ స్థితి మారుతుంది. ఆత్మ ఫలములు బహుగా ఫలిస్తావు. రెండో పని. మూడో పని, నువ్వు నా శిష్యులుగా ఉంటావు. నాలుగో పని, బహుగా ఫలిస్తా. నా తండ్రి మహిమపరచబడతాడు.
ఫస్ట్ నీకు ఇచ్చిన పని ఒకటే, నిలబడు. నువ్వున్న పాపాన్ని వదిలిపెట్టి క్రీస్తులో నిలబడు ఫస్ట్. అప్పుడు అదొక్కటే నువ్వు చెయ్యి, పాపాన్ని వదిలి క్రీస్తులో నిలబడు. ప్రైజ్ ది లార్డ్. మీకు బాగా అర్థం అవడానికి చెప్తానే. తప్పిపోయిన కుమారుడు చేసిన పెద్ద పని ఏంటి? పందులు, ఆ పొట్టు, ఆ స్థితిని వదిలి ఎక్కడికి వచ్చాడు? తండ్రి వద్దకు వచ్చి నిల్చున్నాడు. మిగతా పని ఎవరు చేశారు చెప్పండి? ఏమేం చేశాడు? ఏమేం చేశాడరా? అత్తుకున్నాడా? పోలే, అత్తుకున్నాడు. ఓకే, మీ లైన్లోకి వస్తాను. ముద్దు పెట్టుకున్నాడు, రైట్. ఇంకా స్నానం చేయించాడు, మురికి బట్టలు తీయించాడు, ఉంగరం పెట్టించాడు, చెప్పులు వేశాడు, క్రొవ్వినది వధించాడు, భోజనం. ఇదంతా ఎవరు? చిన్న కుమారుడు చేసిన పని ఏంటి? వదిలాడు, వచ్చి నిలిచాడు. కొట్టి చప్పట్లో. వదిలాడు, నిలిచాడు. ఇదొక్కటే దేవునికి ఇచ్చిన పని. ఆ పాపాన్ని అసహించుకుని బయటకు రా. సత్యమని నువ్వు నిలబడు, నేను వచ్చి నీలో నిలబడిపోతాను. నీలో ఆ ఫలాలు వస్తాయి, తద్వారా నాకు మహిమ వస్తుంది, తద్వారా నువ్వు నా శిష్యుడు అవుతావు, మీరు నాకు స్నేహితులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి వాక్యం అర్థమైంది? ఎంతమందికి వాక్యం అర్థమైంది? ఏం అర్థమైంది? ఇంతసేపు చెప్పారు, మేము చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటారు? గట్టి మీద ఉన్నవారు, ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? మీరు అంత చల్లగా చెప్తారని ఇంత గట్టిగా అరుస్తా లేదు. చెప్పండి, మనం ఏం చెయ్యాలి ఇప్పుడు? పాపపు స్థలాలు, పాపపు జీవితాన్ని, పాపపు స్వభావాన్ని వదిలిపెట్టడానికి ఆయన పాదాలు పట్టుకుని. నిన్నటి రోజు 4 మాటలు చెప్పాను. వినాలి, వెళ్ళిపోయింది సంతకే. వినాలి అమ్మా, విశ్వసించాలి, ప్రార్థన చేయాలి, రక్షింపబడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘానికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? వినాలి. 2, విన్నవాడికి పుట్టేదేంటి? విశ్వాసం. విశ్వసించేవాడు ఏం చేస్తాడు? ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఈ సువార్త వింటున్న ప్రజలారా, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అంటే యేసుక్రీస్తు దగ్గరికి రావడం అంటే నీ కష్టాలు తీర్చుకోవడానికి కాదు, నీ బాధలు తొలగించుకోవడానికి కాదు, నీ శ్రమలు తీసుకువేసుకోవడానికి కాదు, నీ అప్పులు తీర్చివేసుకోవడం కాదు, నీ కోర్టు కేసుల నుండి విడుదల పొందడం కాదు. అవి చాలా చిన్నవి. అంతకంటే ఘోరమైనది నీ దగ్గర ఉంది. అదే పాపపు బంధకాల్లో నువ్వు ఉన్నావు. అప్పులైనా తీరుతా ఎప్పుడో కానీ పాప బంధకాల నుండి నువ్వు. యేసు ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి వచ్చాడు. మరి ఎవరి వలనను అంటాడు అపోస్తలుల కార్యాలు, అంటే మరి ఎవరి వలనను, మరి ఏ విధముగాను, మరి ఏ నామమునను మనుషునికి విమోచన? యేసు ఒక్కడే రక్షకుడు, పాపుల విమోచకుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ పాపపు స్థితి నుండి విడుదల పొందడానికి యేసు దగ్గరకు వచ్చి, యేసు నా పాపాల కొరకు నువ్వు సిలువేయబడ్డావు, నా పాపాల కొరకు నువ్వు శిక్ష పొందావు, నా పాపము కొరకు సమస్తాన్ని వదిలిపెట్టి శిక్ష పొందడానికి వచ్చావు, మరణించావు, తిరిగి 3వ రోజున లేచావు. ఈరోజు నీ దగ్గరికి వచ్చానయ్యా, నీ మరణంలో పాలివాడనవడానికి, నీ సమాధిలో పాలివాడనవడానికి, నీ పునర్ధానంలో పాలివాడనవడానికి వచ్చానయ్యా. ఆ అనుభవం నాకు ఇవ్వు, ఆ బాప్తిసం నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుంది ఈ విషయం, మీకు అర్థమవుతుంది ఈ విషయం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పాపమును అసహించుకునే మనసు నాకు దయచేయి. యెహోవాను ప్రేమించే వాళ్ళారా, చెడుతనమును అసహించుకునేది. చెప్పండమ్మా. ప్రేమించేదన్ కముగా అంటే ఆయన అంటాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే ఆరాధన వద్దు,
చెడుతనమును అసహించుకో. ఆరాధన వద్దని అంటలేదు, చెడుతనమును వదిలి ఆరాధించు. చెడుతనమును వదిలి ఆరాధించు. పాపపు స్థలాలను వదిలి ఆరాధించు. వ్యసనాలను వదిలి ఆరాధించు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కావున అందరం లేచి నిలబడదాం. ఆదాము ఎముకలో నుండి దేవుడు అవ్వను చేశాడు. ఈ రాత్రికాల సమయమందు లోయలోని ఎముకల నుండి దేవుడు ఒక సైన్యాన్ని లేపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. జీవము కలిగిన దేవుని సైన్యమును లేపుతున్నాడు. ఆ సైన్యము ఎదుట పాతాళలోక ద్వారములు నిలవలేరవు.